హైవేర్స్ వాలంటీర్లని నేను ఇప్పటికే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. మీకు పుణ్యం అనేది ఉంటుంది, మాకు పుణ్యం వద్దు, వదిలేసండి. మీకు నిజంగా మీ కుటుంబం మీద మీకు బాధ్యత ఉన్నా, మీ మీద మీకు నమ్మకం ఉన్నా, మీరు చేస్తున్న పని చేస్తూనే మీరు జగన్మోహన్ రెడ్డి గారిని అడగండి. సార్, మా వాలంటీర్లో బీఈడీ చేసిన వాళ్ళు ఉన్నారు, డిఎడ్ చేసిన వాళ్ళు ఉన్నారు, బీఎస్సీ చేసిన వాళ్ళు ఉన్నారు, పీజీలు చేసిన వాళ్ళు ఉన్నారు, ఇంటర్ చేసిన రకరకాలుగా ఉన్నారు. ఇందులో మీరిచ్చే గౌరవ వేతనం మీద డిపెండ్ అయ్యి బతకడం అంటే అది అయ్యేది కాదు. ఏదో ఒక నోటిఫికేషన్ రాబోయిద్దా, ఏదో కంపెనీ రాబోయిద్దా, ఉద్యోగాలు చేసుకుందాం అనే విధిలోనే మేము ఉన్నాము అన్న వేలో మీరు గవర్నమెంట్కి చెప్పండి అమ్మా అని అంటే, కొంతమంది కింద ఎలా రెస్పాండ్ అయ్యారంటే ఆ వాలంటీర్లు చేసేది ఏమీ ఉండదు అని కొంతమంది. ఇంకొంతమంది, సార్ మేము డిఈడి చేసాం, నిజమే వాలంటీర్గా చేస్తాం, సార్ నేను బీఈడీ చేసాం, వాలంటీర్గా చేస్తాను, నోటిఫికేషన్ చూస్తాను అని చెప్పేసి కొంతమంది పెట్టారు. ఇంకొంతమంది ఏమన్నారు, ఏమండి మీరు గ్రౌండ్కి వెళ్ళి చూడండి, గ్రౌండ్ లెవెల్లో చూడండి, వాలంటీర్గా ఉన్న వాళ్ళు మహా అయితే రోజు మొత్తం మీద గంట 2 గంటలే అంతే, మిగతా అది వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. అలా వేరే జాబులు చేసుకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఈ వాలంటీర్లని గౌరవ వేతనం ప్రభుత్వం అంటుంది కదా, బట్ వీళ్ళు మాత్రం అదొక స్టేటస్గా భావిస్తూ ఆ 50 ఏళ్ళకి సంబంధించి నేనే యజమాని అంటే ఫీల్ అయిపోతూ పెత్తనం చలాస్తూ ఉంటారు, మీకు తెలియదు అని మరి కొంతమంది పెట్టారు. ఈరోజు ఏమైంది, 750 రూపాయలు పెంచుతున్నారు కదా, గౌరవ వేతనానికి ఇంకో 750 యాడ్ చేశారు, 5750. ఏం చేశారు, కొత్త పని ఒకటి అప్పచెప్తున్నారు. ఏంటది, ఇదిగో రేపు రేషన్ బండి మీ ఇంటి దగ్గర రాబోతా ఉంది అని వాళ్ళకి ఫోన్ ద్వారా వాళ్ళకి మెసేజ్ పెట్టాలి. తర్వాత రేషన్ సరుకులు ఇచ్చేవాళ్ళు ఇంటి దగ్గరికి వస్తారు కదా, ఆ బండితో వచ్చినప్పుడు ఆ వాలంటీర్ అక్కడే ఉండి ఎవరెవరికి అందింది లేదని చెక్ చేసుకోవాలి. అక్కడ వాళ్ళు తమ్ ఇంప్రెషన్, ఐరిష్ అది మొత్తం కరెక్ట్ ఉండేలా చూసుకోవాలి. ఏమండి ఇదొక పని? ఇప్పుడు రేషన్ షాప్కి నేను వెళ్ళానండి, రేషన్ దుకాణం అతను నాకు చూసేసి, అక్కడ మనిషి ఉంటాడు, అది చూసి అన్ని కరెక్ట్గా నేను అనుకుంటాడు, రేషన్ ఇచ్చేస్తాడు. అది రేషన్ షాప్ అతనే చూసుకుంటాడు. అది మధ్యలో వాలంటీర్ ఏంటి అక్కడ ఉండేది అంటే మొత్తం అది పెద్ద పని అన్నట్టు. అది ఎక్స్ట్రా అంటే ఇప్పుడు డ్యూటీ, దానికోసం 750 పెంచారట. మరలా సేవారత్న, సేవామిత్ర, సేవా వజ్ర అని చెప్పేసి కొత్త అవార్డులట. సేవా వజ్రకి 30,000 సేవారత్నకు వచ్చేటప్పటికేమో 20,000, సేవామిత్రకు వచ్చేసి 10,000. ఏంది ప్రైజులు, ప్రోత్సాహ బహుమతులు అన్నట్టు. చేతులెత్తి మరీ చెప్తున్నాను రా బాబు, ఆడవారు కూడా నమస్కారం చెప్తున్నానమ్మా, పుణ్యం ఉండింది. ఇప్పటికైనా మీరు చదివిన చదువులేంటి, మీరు చేస్తున్న పని ఏంటి, క్వశ్చన్ చేయండి ప్రభుత్వాన్ని. నోటిఫికేషన్ ఇమ్మని అడగండి. అసలు జాబ్ క్యాలెండర్ ఏది? 2019 ఎన్నికలకు ముందు ఏం చెప్పాడు, జాబ్ క్యాలెండర్ ఏమి జనవరి 1st అన్నాడు. జనవరి 1st వస్తుంది జాబ్ క్యాలెండర్, మరి ఇప్పటికైనా ఇచ్చారా? 2020లో ఇవ్వాల, 2021లో ఇవ్వాల, 2022లో ఇవ్వాల, 2023లో ఇవ్వాల, 2024 గవర్నమెంట్ అయిపోతుంది టర్మ్ కూడా, ఇప్పటికైనా ఇచ్చారా? ఒక్క జాబ్ క్యాలెండర్ కూడా ఇవ్వలేదు. మరలా వాలంటీర్లే నా మానసపుత్రికలు, ఆ వ్యవస్థ వచ్చేసి నా మనసులోంచి వచ్చింది, వారు చేసేది సేవ, వాళ్ళు చాలా గొప్పోళ్ళు అని చెప్తే మీరు పొంగిపోతారా? అండ్ ఒక 750 పెంచి మీకు నెల మొత్తం వేరే పని, కొత్త పని చెప్తే అది చేస్తారా? నేను చేయొద్దని అంటలా, చెయ్యండి. కానీ వాళ్ళు ఇస్తున్నది ఎంత, మీరు చేస్తున్నది ఎంత? మీరు చదువుకున్నది ఏంటి, మీరు చేస్తున్నది ఏంటి? ఇది నేను అంటుంది. ఈ వాలంటీర్లు ఎవరైతే వాళ్ళు చేస్తున్నది ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఆ గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ఉన్నారే, ప్రభుత్వ ఉద్యోగులు అని చెప్పేసి గుర్తించి వాళ్ళకి రీసెంట్గా పే స్కేల్ కూడా పెంచారే, వాళ్ళు చేయొచ్చు ఇవన్నీ కూడా. మీరెందుకు మరలా ఇక్కడ? ఇప్పటికన్నా ప్రభుత్వాన్ని గట్టిగా అడగండి, నోటిఫికేషన్ ఇమ్మని చెప్పేసి డిమాండ్ చేయండి. అండ్ కొత్తగా 750 పెరిగిందట, గౌరవ వేతనం వచ్చి ఇప్పుడు 5,750 అవుతుందట. పొంగిపోయే వాళ్ళు ఎవరో ఒక్కొక్కసారి దయచేసి కింద కామెంట్ పెడితే నాకు తెలిసింది నిజంగా వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, నేనే హ్యాపీగా లేని బాబు నేను తెలుసుకుంటా.